ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్ ను యేసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుట్టుచప్పుడు కాకుండా జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలే దగ్గరుండి మరీ తొలగించారు. గతంలో కూడా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై కూడా అప్పట్లో పలువురు విమర్శించారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న సీఎం జగన్ పేదవాడా అంటూ సెటైర్లు వేయడంతో ఆ ఫ్లెక్సీలను కూడా అప్పట్లో ఆఘమేఘాల మీద తొలగించారు. ఒంగోలులో జగన్ యేసుక్రీస్తుతో పోలుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ అంశంపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించేశారు. సో మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. నిన్నటి విజువల్, ఇవాళ విజువల్ కూడా స్క్రీన్ లో. ఇక గ్రౌండ్ లో ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు. విజయ చంద్రిక, వైసీపీ అధ్యక్షులు సీఎం జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ఆ పార్టీని అబాస్పాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే గత 6 నెలల నుంచి కూడా సీఎం జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వైసీపీ నేతలు ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఇటు అన్ని పట్టణాల్లో కూడా నగరాల్లో ఇటు వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీల మీద తీవ్ర దుమారం రేగింది. ప్రధానంగా చూస్తే ఏదైతే లక్షల కోట్లు ఆస్తులు ఉన్న సీఎం జగన్ పేదవాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీఎం జగన్ పరిస్థితిని వివరిస్తూ ఇటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారినాయి. దీంతో వెంటనే వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా వాళ్ళంతటా వాళ్ళ చేతులతోటే తొలగించాల్సిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా నిన్న సీఎం జగన్ ని యేసుక్రీస్తుతో పోలుస్తూ మరోసారి వివాదాస్పద ఫ్లెక్సీలు అయితే ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. దీంతో ఏదైతే ఆ ఫ్లెక్సీలు చూసిన వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఏదైతే సీఎం జగన్ ని ఒకసారిగా దేవుడితో పోలుస్తూ యేసుక్రీస్తును కూడా అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ కూడా క్రైస్తవ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిన్న రాత్రికి రాత్రే ఏదైతే జరిగిన ఘోర తప్పిదాన్ని దిద్దుకునేందుకు నిన్న రాత్రికి రాత్రే వైసీపీ నేతలు ఏదైతే పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద పగటిపూట వేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించేసిన పరిస్థితి కనిపించింది. ఒంగోలులోని ప్రధాన వీధుల్లో ఈ హోర్డింగ్స్ మీద ఈ ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే సీఎం జగన్ యేసుక్రీస్తుతో పోలుస్తూ వేసిన ఫ్లెక్సీల మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించింది. పెద్ద ఎత్తున దీని మీద స్థానికంగా ఉన్న ప్రజల నుంచి వచ్చిన విమర్శలను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యేసుక్రీస్తుతో జగన్ని పోలుస్తూ ఏదైతే క్రిస్మస్ సమీపిస్తున్న సమయంలో యేసుక్రీస్తు జగన్ని పోలుస్తూ ఇటు వేసిన ఫ్లెక్సీల మీద క్రైస్తవ సంఘాలన్నీ కూడా మండిపడిన పరిస్థితి. దీంతో రాత్రికి రాత్రి ఏదైతే వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటిని కూడా తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఐపాక్ టీమ్ నేతృత్వంలో గత 6 నెలల నుంచి కూడా వైసీపీ నాయకులు సీఎం జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారిగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇతర ప్రజల నుంచి కూడా వస్తున్న వ్యతిరేకతతోటి ఈ ఫ్లెక్సీలన్నింటిని కూడా వేసిన తర్వాత, చేతులు కాలిన తర్వాత వైసీపీ నేతలంతా కూడా రాత్రులు తొలగించేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి జగన్ ని ఏదో మహానుభావుడు అని చెప్పాలనుకుంటున్నారు. తీరా చూస్తే వైసీపీ పార్టీ వేస్తున్న ఈ ఫ్లెక్సీలు పూర్తిగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతోటి పార్టీ అబాసుపాలవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారు. విజయ చంద్రిక, స్థానికంగా ప్రజలు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే తనని తాను దేవుడితో పోల్చుకుంటూ సొంత పార్టీ వాళ్లే అలా వేయటం, దాన్ని మళ్ళీ తప్పు కింద భావించి వాళ్లే తీసేయటంపై ఏమని చర్చించుకుంటున్నారు?
క్రిస్మస్ డిసెంబర్ 26న క్రిస్మస్ ఉన్న నేపథ్యంలో నిన్న సీఎం జగన్ బర్త్డే కూడా ఉన్న సందర్భంగా సీఎం జగన్ని క్రైస్తవ సంఘాలకు సంబంధించిన క్రైస్తవ మతానికి సంబంధించిన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే నిన్న వేసిన ఫ్లెక్సీలతోటి చేశారని చెప్పవచ్చు. దీని మీద పెద్ద ఎత్తున ఏదైతే దేవుడితోటి ఏదైతే క్రైస్తవులకి యేసు ప్రభు దేవుడిగా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే విధంగా ఫ్లెక్సీలు వేద్దామని చెప్పని వైసీపీ నేతలు భావించారు. కానీ తీరా పరిస్థితి చూస్తే నేరుగా యేసుక్రీస్తుతోటే జగన్ని పోల్చడాన్ని వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఏదైతే యేసు ప్రభుతోటి జగన్ని పోల్చుకుంటూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలను చూసిన జనమంతా కూడా ముక్కును వేలేసుకున్నారు, చూసి నవ్వుకున్న పరిస్థితి కూడా కనిపించింది. దీంతో ఏదైతే ఓటు బ్యాంకుని సంపాదించాలని చెప్పని ఇటు వైసీపీ నేతలు భావించారు, అదంతా కూడా రివర్స్ కొట్టడంతో రాత్రికి రాత్రే వైసీపీ నేతలే ఫ్లెక్సీలని దగ్గరుండి తొలగించాల్సిన పరిస్థితి కనిపించింది. నిన్న మొత్తం కూడా వేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద వేసిన పరిస్థితి. వాటన్నింటినీ కూడా పగులు చాలా జాగ్రత్తగా పదుల సంఖ్యలో సిబ్బంది ఉండి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బిగించారు. కానీ రాత్రికి రాత్రి తొలగించే క్రమంలో ఏదైతే మళ్ళీ మరుసటి రోజు కనబడితే ఇంకా పబ్లిక్లోకి వెళ్తుందన్న ఆందోళన అయితే వైసీపీ నేతల్లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించారు.